ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ కూడా మనకి అవసరం మన హెల్తీగా ఉండడానికి అని చెప్తూ ఉన్నారు. అండ్ మనం తీసుకునే ఆహారంలో కూడా ఇప్పుడు ప్రోబయోటిక్ రైస్ అని అండ్ దాంతోపాటు పెరుగులో ఇది ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది తీసుకున్నప్పటికీ కూడా గట్ హెల్త్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా మనం ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అవునండి, డెఫినెట్గా మీరు అన్నట్టు మనకి ఫుడ్లో ప్రోబయోటిక్స్ దొరుకుతాయి. కర్డ్లో కానీ బటర్ మిల్క్లో కానీ ప్రోబయోటిక్స్ డెఫినెట్గా ఉంటాయి. ఒక్కసారి గట్ హెల్త్ పాడైపోయింది అంటే ఆటోమేటిక్గా మనము ఎంత న్యాచురల్ క్యూర్ చేసుకోవాలనుకున్నా బటర్ మిల్క్, కర్డ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకొని ఎంత క్యూర్ చేసుకోవాలనుకున్నా కూడా అది వర్కౌట్ అవ్వదన్నమాట. డెఫినెట్గా ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అంటే స్ట్రెయిన్స్ ఏవైతే ఉంటాయో ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ అలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే సపోర్ట్ కావాల్సి వస్తుంది గట్కి. దీంతో పాటు ఒకవేళ మీరు ఇంట్లో ప్రోబయోటిక్స్ అంటే కర్డ్ ఇవి తీసుకున్నా కూడా సపోర్ట్ కావాల్సి వస్తుంది ఎక్స్టర్నల్గా. ఇది లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే తినే ఫుడ్ వల్ల కావచ్చు, డిఫరెంట్ స్ట్రెస్ వల్ల కావచ్చు, గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, యాసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఒకసారి అలా వచ్చినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ తీసుకోవాల్సింది ఎక్స్టర్నల్గా ప్రోబయోటిక్స్ నుంచి. మన దగ్గర ఏమైనా ఉన్నాయా సప్లిమెంట్స్ అలాంటివి? మన దగ్గర గ్రాండ్ రీస్టోర్ అని చెప్పి ఒక చాలా మంచి సప్లిమెంట్ ఉందండి ప్రోబయోటిక్స్. మనకి దాంట్లో 4 ప్రోబయోటిక్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అవి యూఎస్ఏ డానిస్కో నుంచి ఇంపోర్ట్ చేశారు. అవి స్ట్రెయిన్స్, స్పీషీస్ కాదు. అంటే దానిపైన చాలా క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి, బాగా టెస్టెడ్, అవి రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఎవరైనా యాసిడిటీ కానీ, బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, బయట కొంచెం తిన్నా కూడా డయేరియా అయిపోతుంది, జీర్ణ సమస్యలు, ఎలాంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నా కూడా గ్రాండ్ రీస్టోర్ ఒక 3 నెలల పాటుగా వాడినారంటే సిగ్నిఫికెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఈవెన్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, జీఆర్డీ ఉన్నవాళ్ళు, లేదా ఐబిఎస్ ఉన్నవాళ్ళు వాడితే ఇంకా బాగా రిజల్ట్ కనిపిస్తుందండి. ఎలా యూజ్ చేయాలి దీన్ని? ఎవరైనా గ్రాండ్ రీస్టోర్ తీసుకోవాలి, యూస్ చేయాలి అని అనుకుంటే అవి శాషేస్ ఫామ్లో ఉంటాయండి. జస్ట్ తిన్న తర్వాత ఒక శాషే తీసుకొని సప్పరించేసి తినేసేయాలి అంతే. అది టూటీ ఫ్రూటీ ఫ్లేవర్లో ఉంటుంది. అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి? అంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత లేదా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక శాషే తీసుకోవాలి. అంటే డైరెక్ట్గా తీసుకోవద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ 20 ml వాటర్లో ఒక శాషే కలుపుకొని తాగేస్తే బాగానే ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ ప్రోడక్ట్ కావాలి అంటే? ఎవరైనా గ్రాండ్ రీస్టోర్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మా డైటీషియన్స్ టీమ్ ఉంటారండి. గ్రాండ్ రీస్టోర్ వాడేటప్పుడు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫాలో అవ్వాలి అని టోటల్ గైడెన్స్ అనేది ఇస్తారు.